లోకమునకు క్రీస్తు వెలుగును చేపట్టి వెలుగై వెలిగిన ప్రవీణ్ పగడాల సాఫ్ట్వేర్ కంపెనీలకు అధిపతివై నీ కంపెనీలో అందరినీ సమానంగా చూశావని, ఎందరో అనాథలను నీ పిల్లలతో సమానంగా పెంచావని, అనాథ పిల్లల పేర్లతో బ్యాంక్ అకౌంట్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేశావని, అడుక్కునే వారిని మరియు కాళ్ళు చేతులు కోల్పోయి రోడ్ల మీద అనాథలుగా పడి ఉన్న వారికి ఆశ్రయం ఇచ్చి సేవ చేశావని, ఎందరో పేదలకు సహాయం చేశావని, ఎందరో అనాథలను నీ పిల్లలతో సమానంగా పెంచావని, ఉత్తర భారతదేశంలోని కొన్ని పల్లెల్లో కరెంటు సౌకర్యం లేకపోతే సోలార్ లైట్స్ పెట్టించావని, కోవిడ్ టైంలో 18 మెడికల్ బస్సులు గవర్నమెంట్ కి ఉచితంగా ఇచ్చావని మేము విన్నప్పుడు నిజంగా నీవు లోకానికి క్రీస్తు ప్రేమను చాటే క్రీస్తు వెలుగు అని అర్థమైంది. కడపలో పుట్టి కడపలో పెరిగి 19 ఏళ్లకు చెడు వ్యసనాలు మానేసి చనిపోయే క్షణం వరకు దేశ ప్రజలను ప్రేమిస్తూ దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ కేవలం బోధలో కాకుండా క్రియలలో కూడా దేవుని ప్రేమను చూపిస్తూ పేదవారిని వారి అక్కర్లో ఆదుకుంటే అదే దేవుని సేవ అని నమ్మి జీవితమంతా క్రీస్తు ప్రేమను ప్రతిబింబించిన తమ్ముడు ప్రవీణ్ పగడాల. దేవుని కొరకు హతసాక్షి వయ్యావు. నీలాంటి ప్రేమతత్వం ప్రతి సేవకునిలో రావాలి, ప్రతి క్రైస్తవుని క్రియలలో కనిపించాలి. నీలాంటి గొప్ప వ్యక్తిని కోల్పోయిన మీ కుటుంబానికి దేవుడే తోడై ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.